మెల్కీసెదెకు. మెల్కీసెదెకు అంటే నీతికి రాజు అని అర్థం. ఇతడు షాలేము రాజు. షాలేము బహుశా పురాతన యెరూషలేము కావచ్చు. మహోన్నతుడైన దేవుని యాజకుడు. అతడు అబ్రహాములాగే అద్వితీయ సత్యదేవుని సేవిస్తూ ఉన్నాడు. మెల్కీసెదెకు కానానీయుడు. యోబు వలె ఇశ్రాయేలీయులు కాని వారిలోని దైవభక్తికి ఇతడు ఉదాహరణగా ఉన్నాడు. రాజు నిత్యము యాజకుడైన యేసుక్రీస్తుకు మెల్కీసెదెకు ముందూర్తుగా ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే మెల్కీసెదెకు క్రమము చొప్పునే నేడు మనం యాజక ధర్మాన్ని చేస్తూ ఉన్నాం. నేడు అనేక మంది సేవకులు పరిచర్య చేస్తూ ఉన్నారు అంటే దానికి ప్రధానమైన కారణం మెల్కీసెదెకు క్రమం చొప్పునే మనం యాజక ధర్మం చేస్తున్నాము అని చెప్పవచ్చు. ఎందుకంటే మెల్కీసెదెకు కానానీయుడు. ఇతడు యోబు వలె విశ్వాసము కలిగినవాడు. మెల్కీసెదెకు యోబు ఇద్దరూ కూడా ఇశ్రాయేలీయులు కారు. కానీ దేవుని యందు భయము కలిగినటువంటి వారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. కనుక ఇక్కడ మనం గమనించవలసినది నేడు అనేకులు సేవకులుగా కొనసాగుతూ ఉన్నారంటే కేవలం ఇది మెల్కీసెదెకు క్రమం చొప్పున మాత్రమే కొనసాగుతున్నారు అని గ్రహించవలెను.